హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి నేను ఫ్రూట్ సలాడ్ చేసుకున్నాను. ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేస్తాను, చూసేయండి. ఇంట్లో ఫ్రూట్స్ కూడా అయిపోయి ఉన్నాయి. ఆ రోజు మార్నింగే వెళ్ళి తెచ్చుకున్నాను. రిలయన్స్ మాకు దగ్గరలోనే ఉంటుంది, రిలయన్స్ నుంచి తెచ్చుకున్నాను అనమాట. సో ఫ్రూట్ సలాడ్ కోసం ఇది కస్టర్డ్ పౌడర్ కావాలి. ఇది ప్యాకెట్ బయట సూపర్ మార్కెట్స్లో దొరికిద్ది, కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్స్. సో మీకు నచ్చింది తెచ్చుకోండి, పెద్ద కాస్ట్ కూడా ఏమి ఉండదు, తక్కువ కాస్టే ఉంటుంది. సో ఆ పౌడరు ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను అనమాట. నేను 1/2 లీటర్ మిల్క్కి, నేను కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే చేసుకున్నాను కాబట్టి 2నే తీసుకున్నాను. మీకు కొంచెం థిక్గా కావాలంటే 3.5 స్పూన్స్ తీసుకోండి అంతే. దానికన్నా ఎక్కువ తీసుకోకండి, మరీ గట్టిగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ గట్టిగా ఉంటే బాగోదు మరి. సో నేను ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఫ్రూట్స్ కూడా మీ ఆప్షనల్, మీ దగ్గర ఏముంటే అవైలబుల్లో ఏముంటే అవి తీసుకోండి. కివి, గ్రీన్ గ్రేప్స్, ఇంకా స్ట్రాబెర్రీ, అట్లా ఏమైనా మీకు నచ్చినవి తీసుకోండి. ఫస్ట్ ఇది కస్టర్డ్ పౌడరు మిల్క్లో, అంటే చల్ల మిల్క్లోనే కలుపుకోవాలన్నమాట. తర్వాత పాలు మరగబెట్టుకోవాలి. మరిగే పాలల్లో ఆ పౌడర్ వేస్తే ఉంటలు కట్టిద్ది అనమాట, విడిగా వేస్తే పౌడరు. సో చల్ల పాలల్లో కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది. సో పాలు మరగడానికి పెట్టాను అనమాట. 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాం కదా, అవి మరిగేలోపు ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రూట్స్ ఈసారి ఇక్కడ గ్రీన్ యాపిల్ తీసుకున్నాను నేను. మామూలుగా గ్రీన్ యాపిల్ తిని కూడా చాలా రోజులైంది నేను. సో ఈసారి గ్రీన్ యాపిల్ తెచ్చుకున్నాను. కాకపోతే కొంచెం పుల్లగా ఉంది అనిపించింది మామూలుగా రెడ్ యాపిల్స్తో పోల్చుకుంటే. ఓకే, పర్వాలేదు. పుల్లగా ఉన్న వాటిలో సి విటమిన్ ఉంటుంది కదా, సో దానికి యూజ్ అవుతుంది. ఇంకా గ్రేప్స్ కూడా కొంచెం పెద్దగా అనిపించాయి, సో 1/2కి కట్ చేసుకున్నాను. ఇక్కడ పాలు పొంగొచ్చాయన్నమాట. ఇంకా అట్లా 2-3 సార్లు పొంగొచ్చేంత వరకు పెట్టుకోండి. మిల్క్ బాగా మరిగితేనే బాగుంటుంది. ఇలా మరిగే పాలల్లోనే చాలామంది షుగర్ వేసేసుకుంటారు. నాకు షుగర్ వేయడం అంత ఇష్టం లేదు, అందుకే నేనేమి షుగర్ ఇప్పుడు యాడ్ చేసుకోవట్లేదు. సో తినే ముందు బెల్లం కానీ తేనె కానీ కలుపుకుంటాను అంతే. సో ఇలా బాగా పాలు మరిగిన తర్వాత ఇది ఇందాక కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ కలిపెట్టుకున్న మిల్క్ దీనిలో కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక 4-5 మినిట్స్కి కొంచెం కన్సిస్టెన్సీ మారిద్ది, అప్పుడు ఆపేసుకోండి. నేను ఇక్కడ చూపించేది కన్సిస్టెన్సీ మారినట్లుగా అంత తెలియట్లేదు, ఎందుకంటే తక్కువ పౌడర్ వేసాను కదా. మామూలుగా 3 టేబుల్ స్పూన్స్, 3.5 లీటర్కి వేసుకుంటే కొంచెం కన్సిస్టెన్సీ మారినట్టు తెలిసిద్ది. పర్ఫెక్ట్ అంటే 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అంతే. నాకు కొంచెం లిక్విడ్గానే ఇష్టం, అందుకే తక్కువ వేసుకున్నాను అనమాట. ఇది ఇంకా అది కలిపేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్కి గ్యాస్ ఆపేసుకోవాలి. ఇది కొంచెం పక్కన పెట్టుకోవాలన్నమాట, చల్లారాలి. చల్లారిన తర్వాత ఫ్రూట్స్ యాడ్ చేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట, ఎందుకంటే అది చల్లగా తింటేనే బాగుంటుంది. సో నేను 2 అవర్స్ తర్వాత తీసాను, అంటే అంత చల్లగా తినలేను నేను. 2 అవర్స్ తర్వాత తీసి మళ్ళీ 1/2 అవర్ బయట పెట్టుకున్నాను. సో తినే ముందు నేను ఇది బెల్లం పౌడర్ అనమాట, ఇది యాడ్ చేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది, బాగుంటుంది. మామూలుగా షుగర్ నాకు ఇష్టం లేదు, ఎవరికైనా షుగర్ ఇష్టం ఉన్నోళ్ళు మరిగే పాలల్లోనే వేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే తినే ముందు ఇట్లా బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను, లేదంటే తేనె యాడ్ చేసుకుంటాను ఎప్పుడన్నా. తేనె కొంచెం ఆ రోజు తక్కువ ఉనింది, అందుకే బెల్లం యాడ్ చేసుకున్నాను. ఆ పౌడర్ అది తొందరగానే కరిగిపోతుంది. సో ఇది ఇంక తినడమే అనమాట, చాలా బాగుంటుంది. ఇదే ఇవాల్టికి నా వీడియో. ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని వీడియోస్ చూసేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.